చాలా రోజుల తర్వాత కేసీఆర్ మళ్లీ జనంలోకి వస్తున్నారు. తెలంగాణ భవన్లో జరగనున్న కీలక సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత సమావేశం జరగబోతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ఉంటుంది. ఈ భేటీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరవుతారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చర్చిస్తారు. పాలమూరు రంగారెడ్డికి 45 టీఎంసీలను ఒప్పుకోవడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, రానున్న ఎన్నికల వ్యూహాలపై విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ చర్చిస్తారు. త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. తెలంగాణ రాజకీయాలు ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ మార్గనిర్దేశంలో ఇక అధికార పార్టీపై సమరమే అంటున్నారు. విస్తృత స్థాయి సమావేశం కోసం కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానుండడంతో ఆసక్తి నెలకొంది. మా ప్రతినిధి రాకేష్ తో మాట్లాడదాం. రాకేష్, చాలా రోజుల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తున్నారు. ఎవరెవరు హాజరవుతున్నారు? ఇంకా ఎలాంటి అంశాలు చర్చిస్తారు? 2 గంటలకు కేసీఆర్ నందినగర్ నుంచి ఇక్కడ తెలంగాణ భవన్కి వస్తారు. 500 మంది ప్రతినిధులు ఉన్నారు. పార్టీకి సంబంధించి సీనియర్ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇలా రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు అందరు కలిపి 500 మెంబర్స్ ఉంటారు. అందరితో ఆయన మాట్లాడతారు. అనేక సమస్యలు, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలకు తోడు పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత అంశాలు, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మెంబర్షిప్ డ్రైవ్ ఉంది, వీటన్నిటిపైన కూడా మాట్లాడతారు. స్టేట్ వైడ్గా చాలా ఇంట్రెస్ట్ ఉంది, పార్టీలో మాత్రం చాలా హైప్ కనిపిస్తుంది. సార్ మళ్ళీ వస్తున్నారని ఒక జోష్ కూడా కనిపిస్తుంది. ఏమేమి మాట్లాడబోతున్నారు, వేటి గురించి చర్చిస్తున్నారు? మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ ఉన్నారు. చాలా సీనియర్ లీడర్. చాలా రోజులు గ్యాప్ వచ్చింది పార్టీలో. కేసీఆర్ రాక మార్చిలో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ భవన్కి వస్తున్నారు. దేనిపైన అసలు సమావేశం? అంటే కేసీఆర్ గారు ఒక విఘ్నత గల నాయకుడు. ఆయనకున్నటువంటి అనుభవము ఈ రాష్ట్ర అభివృద్ధి వైపు ఈ రాష్ట్రం ముందుకు పోవాలని కోరుకుంటారు తప్ప రోజు రాజకీయాలు చేసి వాళ్ళు నిజానికి మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. ఎమర్పాటుగానో మరో దాంట్లోనో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వస్తే తెల్లారి నుంచలే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే పద్ధతిలో నిజానికి ఏ రాజకీయ పార్టీ కూడా ఉండదు. ఎట్ ద సేమ్ టైం ఒక రాజకీయ అనుభవం కలిగినటువంటి కేసీఆర్ గారు డెఫినెట్గా గెలిచినటువంటి వాళ్ళని చేసుకొని ఇచ్చేటువంటి అది ఉండే. కానీ 2 సంవత్సరాల తర్వాత మనం చూస్తూ ఉన్నాం. 2 సంవత్సరాల తర్వాత కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఇవాళ ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి హైదరాబాద్ నగరంలో కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. యూరియా కూడా ఆన్లైన్ యాప్లో ఇవాళ బుక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇన్ని రకాలు చాలా ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి 2 ఇయర్స్ నుంచి కూడా ఉన్నాయి. ప్రతిపక్ష పాత్రలో కేసీఆర్ ఇప్పుడు ప్రజల మధ్యకు రాలేదు, అసెంబ్లీలోకి రాలేదు, అసెంబ్లీలో కూడా చర్చించలేరు అనేది ప్రభుత్వం పదే చెప్తుంది కదా. నేను అదే చెప్తున్నాను. 2 ఇయర్స్ నుంచి రాకపోవడం కారణం ఏమిటంటే ఈ ప్రభుత్వం చేస్తుందో ఏమో, అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు. అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం చేస్తే చేయనియాలి కదా అని చెప్పేసి విఘ్నతోటి ఉన్నాం. నిజానికి ఒక మంచి బ్రాడ్ దాంతో ఉన్నాం. కానీ మేము మౌనంగా ఉండడం, ఒక ప్రతిపక్షంగా మా పార్టీ డెఫినెట్గా అనునిత్యం ఆయన చేసే ఈ ముఖ్యమంత్రి చేసేటువంటి తప్పుల మీద ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడిగా ఆయన డెఫినెట్గా ఒకవైపు మా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంచుతూనే మరోవైపు ఈ ప్రభుత్వం చేసేటువంటి పిచ్చి పనులను మేము ఎదురిస్తూ ఉన్నాం. కానీ కేసీఆర్ గారు 2 ఏళ్ల పాటు ఇవాళ కాదు, ఆయన చాలా కాలం క్రితమే మాట చెప్పినారు, ఈ ప్రభుత్వం ఎంతకాలం ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ చూద్దాం అని. 2 ఏళ్ళు అంటే దాదాపు 700 రోజుల తర్వాత కూడా మౌనంగా ఉండలేం కదా. డెఫినెట్గా ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటి నుంచి మళ్ళీ కేసీఆర్ గారు పాత రోజుల్లాగా పూర్తి రాజకీయాల్లో ఉంటారా? ప్రభుత్వం పైన పోరాటం చేసే క్రమంలో మీ కార్యకర్తలకో లేకపోతే నేతలకో పూర్తి అందుబాటులో ఉంటారా? ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారు 2001 నుండి ఈ రోజు వరకు ప్రజలు అందుబాటులో ఉన్నారు. మా నాయకులకు అందుబాటులో ఉన్నారు, మా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. కేసీఆర్ గారు మీడియాకు అందుబాటులో లేకపోవచ్చు, ఇవాళ ప్రతినిత్యం రాజకీయాలు చేయకపోవచ్చు. ఒక గొప్ప ఆలోచనతోటి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని చెప్పేసి రోజు పిచ్చి రాజకీయం చేయకపోవచ్చు. కానీ ఎవ్రీడే ఆయన ప్రజల మనసులో ఉన్నాడు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు, నాయకులకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి అది ఇమ్మెటీరియల్. కానీ ఎప్పుడు ఇంకోటి మనం గమనిస్తే 2001 నుండి ఈ రోజు వరకు కేసీఆర్ గారిని చూస్తే కేసీఆర్ గారి ఆలోచన అంతా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి ఎట్లా జరగాలని, రాష్ట్రం రాకముందుకేమో రాష్ట్రం ఎట్లా తెచ్చుకోవాలని, రాష్ట్రం వచ్చిన తర్వాత ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఆలోచించినటువంటి సందర్భంలో
ప్రతిసారి నేను ఇంకో మాట అంటాను, కేసీఆర్ గారి శ్వాస ఈ భూమి మీద ఉన్నంత కాలం తెలంగాణ ప్రజల మధ్యలోనే ఉంటారు ఆయన. తెలంగాణ ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తారు ఆయన. కాబట్టి ఆయన డిటాచ్ అయిండు, చాలా రోజులు రాలేదు అనేటువంటిది రాని ప్రతి నిమిషం కూడా ఒకవేళ మనకు అందుబాటులో ఆ నిమిషానికి లేకపోతే అందుబాటులో లేని ప్రతి నిమిషం కూడా ప్రజల కోసమే ఆలోచించేటువంటి మనిషి. ఈరోజు సమావేశంలో చాలా విషయాలు చర్చకు వస్తాయని తెలుస్తుంది. చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు కాబట్టి రాష్ట్ర సమస్యలతో పాటు పార్టీ ఇంటర్నల్ విషయాలు, కవిత వ్యవహారం అనుకోండి, పార్టీలో ఇంకొంతమందికి సందేహాలు ఉన్నాయి, ఇంకొంతమందికి కన్ఫ్యూజన్ ఉంది, ఆమె రకరకాల ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. వాటి మీద ఏమైనా ఈ సమావేశంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? తర్వాత ప్రెస్ మీట్లో మీడియా అడిగే ప్రశ్నలకు కూడా ఆయన వీటన్నిటికీ ఆన్సర్ చెప్పబోతున్నారు. ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది పార్టీలోనూ బయట కూడా. అంటే 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడాన్ని డెఫినెట్గా ప్రధానంగా చర్చ ఉంటుంది. ఇదే కాకుండా ముఖ్యంగా హక్కుగా రావాల్సినటువంటి తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి నీటి విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం, ఆంధ్రప్రదేశ్ దోసుకుపోతున్నటువంటి విషయాన్ని తప్పకుండా మేము అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా 6 గ్యారెంటీలు కావచ్చు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి విషయాలు కావచ్చు, ఈ విషయాలు కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. సరే, మీరు అంటున్నట్టుగా మా పార్టీలకు వెళ్ళి అనేక సందర్భాల్లో వెళ్ళినారు. 2001 నుండి ఈ రోజు వరకు అనేక మంది వెళ్ళినారు. దాంట్లో మీరు చెప్పినట్టు కవిత గారు కూడా వెళ్ళినారు. కవిత గారు మా పార్టీలో ఎమ్మెల్సీ మాత్రమే, ఎమ్మెల్సీగా వారు వెళ్ళినారు. గతంలో 10 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళినారు. 10 మంది ఎమ్మెల్యేలు బయటికి పోయి కూడా కామెంట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే పద్ధతిలో కవిత గారు కూడా బయటికి పోయి కామెంట్ చేసినట్టుగానే మేము భావిస్తాం తప్ప వారు ఏం ప్రత్యేకమేం కాదు మా పార్టీకి. నిజానికి కవిత గారు కూడా మా పార్టీలో ఒక సభ్యురాలు మాత్రమే. మిగతా ఎమ్మెల్సీలతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి 14-15 మంది ఎమ్మెల్సీలతో పాటు వారొక ఎమ్మెల్సీ. కాబట్టి వారిపైనే ప్రధానమైనటువంటి చర్చ అనేటువంటిది ఉండదు అని మేము బలంగా, ఎందుకంటే కేసీఆర్ గారిని 20 సంవత్సరాలుగా దగ్గరికి వెళ్ళి చూస్తున్నటువంటి వాళ్ళం. వ్యక్తుల ప్రాధాన్యతగా మా పార్టీ ఎన్నడూ లేదు. మా ప్రాధాన్యత అంతా కూడా ప్రజల సెంట్రిక్గా ఉంటుంది, పార్టీ సెంట్రిక్గా ఉంటుంది. కాబట్టి వ్యక్తులు రావడం పోవడం అనేటువంటి విషయాన్ని అంత ప్రాధాన్యత ఉండదు. థ్యాంక్ యూ. ఇది అన్ని విషయాల మీద స్పందిస్తారు. కవిత వ్యవహారం అనేది చాలా చిన్న విషయం, పార్టీలో చాలామంది వచ్చారు పోయారు అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఇప్పటికైతే అంత రెడీ అయిపోయింది. మనం ఇటువైపు చూడొచ్చు, తెలంగాణ భవన్ మెయిన్ గేట్ అయితే క్లోజ్ చేశారు. కేవలం ఎవరైతే ఇన్వైటీస్ ఉన్నారో, ఎవరైతే కేసీఆర్తో పాటు ఈ సమావేశంలో ఉంటారో 500 మందిని మాత్రమే లోపలికి రాణిస్తున్నారు. అండ్ మీడియా మిగతా ఎవరిని కూడా, కార్యకర్తలంతా గేట్ బయట ఉన్నారు, కార్యకర్తలను ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. దాంతోపాటు ఆ సమావేశం జరుగుతున్నటువంటి ఆ మీటింగ్ హాల్లోకి ఎవరైతే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళేలాగా అరేంజ్మెంట్ చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా బయట ఉండబోతున్నారు. కరెక్ట్గా 2 గంటలకు కేసీఆర్ ఇక్కడికి వస్తున్నారు. 2 గంటల నుంచి ఒక సుదీర్ఘ సమావేశం ఉండబోతుంది. 6-7 అట్లా ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. తర్వాత ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్లో డైరెక్ట్గా కేసీఆరే పాల్గొంటారనేది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. అన్నిటి మీద ఆయనే మాట్లాడతారు. ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, దాంతోపాటుగా ఇతర ఇంటర్నల్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు, రాబోయే రోజుల్లో చేయబోయేటువంటి ఉద్యమాలు, వాటర్కి సంబంధించినటువంటి క్రైసిస్, వాటర్ విషయంలో ఈ ప్రభుత్వం ఎలా నీటి వాటాను కోల్పోతుందనే విషయాన్ని కూడా ప్రజలకు ఆయనే స్వయంగా వివరిస్తారు. కృష్ణాకు సంబంధించి, గోదావరికి సంబంధించి వాటాలను అప్పుడెంత సాధించాం, ఇప్పుడెంత కోల్పోయామనే విషయంలోనే మెయిన్గా ఈ ఫోకస్డ్గా ఈ మీటింగ్ జరగబోతుంది.